ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈ రాశిఫలాల్లోకి వెళ్లే ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. ఈ నెల అంటే జూన్ 29 సోమవారం నాడు జ్యేష్ఠ మాస పౌర్ణమి. ఇది నిజ జ్యేష్ఠ పౌర్ణమి, ఎంతో విశిష్టమైనది. దీన్ని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. చాలా ఆనందంగా అద్భుతంగా జరుపుకునేటువంటి పౌర్ణమి. ఇటువంటి మహత్తరమైనటువంటి రోజున అందరికీ మన ఈ దివ్యక్షేత్రంలో త్రిపుర భైరవి సమేత అష్టభైరవ సమేత మహాకాళభైరవ మృత్యుంజయ హోమాన్ని చేయాలని మనం సంకల్పించడం జరిగింది. ఈ హోమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. అంటే ఒక బాధలు ఉన్నవారే కాదు, బాధలు రాకుండా కూడా ముందు జాగ్రత్తగా ఈ హోమంలో పాల్గొనవచ్చు. చాలామందికి వివాహ సమస్యలుంటాయి, కోర్టు సమస్యలుంటాయి, ఉద్యోగంలో అనేకమైన సమస్యలు, ఎందుకంటే పై అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రమోషన్లో ఆటంకాలు ఉంటాయి. అలాగే దాంపత్య జీవనంలో సమస్యలుంటాయి. విద్యార్థులకు కోరుకున్న కళాశాలల్లో రాక సీట్లు చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా సమస్యలతో ఇటు వ్యాపారంలో కూడా అభివృద్ధి లేకుండా పోవటం వలన చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. దీనివలన అప్పుల బాధ పెరిగిపోవటం, రుణ బాధలు పెరిగిపోతూ ఉంటే పాపం చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఆ కుటుంబానికి ఉంటుంది. అలాంటి వారికి ఈ నరఘోష నరదృష్టి కూడా లేకుండా మీకు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. మీరందరూ పరోక్షంగా ఈ హోమంలో పాల్గొనండి. మీకు హోమం అనంతరం వీడియో, అంటే మీ గోత్రనామాలు చదివిన వీడియో ఉంటుంది. అలాగే ఈ హోమం వీడియో మీకు పంపించడం జరుగుతుంది. ఇంకా ప్రసాదం కూడా మీ ఇంటికే వస్తూ ఉంటుంది. అనేక మంది మనం చాలా ఏళ్ళుగా ఇక్కడ చేస్తున్నాం. అందరూ చాలామంది చాలా బాధా విముక్తులై ఆనందంగా జీవిస్తున్నారు. అలా వారు కంటిన్యూ కూడా అవుతున్నారు. మీరు కూడా మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అనుకుంటే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి ఈ హోమ వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ పౌర్ణమి హోమం అని మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏరువాక పౌర్ణమి సందర్భంగా మన రైతు బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. చిన్న మనవి, మన వీడియోలు చూస్తున్నవారు మన వీడియోలను లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆ కాలభైరవుని అనుగ్రహం ఉండాలి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి. ఈ రాశి వారికి జూలై 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశి వారికి ఎలా ఉంది అంటే, సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు కాస్త పెంచుకునేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే ఏదైనా ఒక పని అనుకున్నట్లయితే పట్టుదలగా పూర్తి చేయాలి. ఆలోచన ముఖ్యంగా మీకు ఐక్యూ పనిచేయాలి. ఎంత ఐక్యూ పనిచేస్తే స్పాంటేనియస్గా థింక్ చేయగలిగితే మీకు అంత అద్భుతమైనటువంటి అవకాశాలు మీకోసం వస్తూ ఉంటాయి. అలాగే కీలకమైన పరిస్థితుల్లో మంచి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. కాకపోతే చిన్న మతిమరుపు మీకు బాగా ఇబ్బంది పెడుతుంది. ఏదైనా ఒక వస్తువు తీసుకొని ఎక్కడైనా ఎడం చేత్తో పెట్టేస్తారంటారు చూసారా, అలా మీరు పెట్టేసి మర్చిపోతూ ఉండటం. ఈ మర్చిపోవటం వలన ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ మ్యాటర్స్ని కూడా మిస్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అందువలన చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే బంధుమిత్రుల కోసం కూడా కొన్ని ఖర్చులు మీకు అవసరం లేకపోయినా చేయాల్సి ఉంటుంది. ఇక ఆడంబరాల జోలికైతే వెళ్ళమాకండి. ఏదో గొప్పల కోసం ప్రయత్నాలు చేస్తే తిప్పలైతే తప్పవు. అందువలన గొప్పలనేవి పక్కన పెట్టేసి మీరు ఏది చేయగలరో, ఏది సాధ్యమో దానికోసం మాత్రమే ఆలోచన చేయండి. అలాగే వాహనాలు ఏదైనా
కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు, ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటే అన్నీ పరిశీలించండి. ఒక ఎక్స్పర్ట్ మెకానిక్ కూడా చూపించుకొని అప్పుడు తీసుకుంటే మంచిది. ఇక కుటుంబ సమస్యలు ఉన్నవారు, వారు కాస్త ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారు మాత్రం చాలా వేగంగా మీ నిర్మాణాలు పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఆలస్యం అయ్యే కొద్దీ ఫైనాన్షియల్ ప్రెజర్ కూడా పెరిగేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. రుణ ప్రయత్నాలు అయితే ఫలిస్తూ ఉంటాయి. కోర్టు వివాదాలు ఎవరికైనా ఉంటే కోర్టు బయటే మీ వివాదాలు పరిష్కరించుకుంటే చాలా మంచిది. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు నిదానంగా వస్తాయి, భయపడాల్సిన పని లేదు. రాజకీయ నాయకులకు ప్రజలలో మీ పట్ల కాస్త వ్యతిరేక వైఖరి అయితే కనిపిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు ప్రజలతో మమైక్యమై ఉండే ప్రయత్నం చేయండి. వారి సేవే మీకు పరమావధిగా భావించినట్లయితే మీకు రాజకీయ భవిష్యత్తు అయితే ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే మీ యొక్క రంగాల్లో మీకు తగిన గుర్తింపు అయితే లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే బదిలీలు కావాలి అనుకునేవారు, లేదంటే బదిలీలు ఒకవేళ ఏదైనా జరిగినా సరే అలాంటి వారికి మీరు కోరుకున్న చోటకి బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి కాస్త ప్రయత్నం అయితే చేయండి. ఇక వృత్తి వ్యాపారస్తులైతే మీ వృత్తి వ్యాపారాలు కాస్త ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వ్యాపారాల మీద కాస్త మనసు పెట్టి పనిచేయండి. అలాగే గతంలో జరిగినటువంటి నష్టాలను కూడా పూడ్చుకోవడానికి కొత్తగా లాభాలు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నూతన పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అనుకుంటే కాస్త వెయిట్ చేయటం చాలా మంచిది. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులు అంటే జాయింట్ బిజినెస్ చేసేవారికి మాత్రం కాస్త మధ్యస్థంగా కనిపిస్తూ ఉంది. షేర్ మార్కెట్ అయితే ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి, చిన్నపాటి లాభాలే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారాలు చేసేవారికి అయితే శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. అలాగే కళారంగం, టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థులు చదువులో బాగానే రాణిస్తూ ఉంటారు. పోటీ పరీక్షలు ఉంటే చాలా శ్రమ, ఎఫర్ట్స్ అనేవి పెట్టాల్సినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మీ యొక్క చదువుని అంటే చాలా వరకు మీ డెవలప్మెంట్ని కాస్త ఆపడానికి కూడా కొన్ని దుష్టశక్తులు ప్రయత్నాలు చేస్తాయి. అవి స్నేహితుల రూపంలో ఉంటాయి. కాబట్టి మీ ఫోకస్ అంతా మీ చదువు మీదే ఉంచండి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ప్రేమికులకైతే కాస్త ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 6, 7, 9, 13. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 2, 4, 11, 15. మరి ఈ మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురువు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు రవి, శుక్ర గ్రహాలకు పరిహారం చేసుకుంటే సరిపోతుంది. సూర్యగ్రహానికి ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురు స్వాహ. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏ మంత్రమైనా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్కటి 18 సార్లైనా చదివితే చాలా బాగుంటుంది. అలాగే శుక్రుడికి అయితే ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహ, ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహ. ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం 18 సార్లు పఠించండి. అలాగే మీరు సాధ్యమైనంత వరకు మనం ఈ క్షేత్రంలో చేస్తున్నటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొనే ప్రయత్నం చేస్తే చాలా సమస్యలకు పరిష్కార మార్గాన్ని మీకు మీరే సూచించుకున్నట్లు ఉంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.